ఓం శాంతి. ఈరోజు మురళి 21/5/2026. మధురమైన పిల్లలారా, బాబా నిన్నటి రోజున ఆత్మాభిమానిగా కండి అని విశేషంగా చెప్పడం జరిగింది. ఈరోజు విశేషంగా బాబా అంటున్నారు, శ్రీమతం పైన నడవండి. శ్రీమతం పైన నడుస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని మనం పొద్దున్నేనే దాన్ని అటెన్షన్ పెట్టి బాబా ఏ విషయాలు నాకు చెప్పినారు. నిన్నటి మురళిలోనే బాబా ఎన్ని స్వమానాలు చెప్పినారు, దాన్నంతా మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఖుషి, ఆనందం, అపారమైన ఆనందం ఉంటుంది. ఆత్మిక జ్ఞానం అదే. ఆత్మాభిమాని ఆత్మను నేను. ఆత్మాభిమానియే సర్వోన్నత జ్ఞాని, స్వదర్శన చక్రధారిని. ఇట్లా రకరకాలుగా బాబా ప్రతి విషయాన్ని చెప్తారు. కర్మయోగి ఆత్మను, నిన్నటి రోజున స్వమానాలు. అట్లాగే ఇవాళ కూడా బాబా అంటున్నారు, శ్రీమతం పైన నడిచి సుఖాన్ని ఇవ్వండి. సుఖాన్నిస్తే సుఖం లభిస్తుంది. సుఖమిస్తే సుఖంగా శరీరం వదులుతాం. దుఃఖమిస్తే దుఃఖంతో మరణిస్తాం. తానొవ్వక ఇతరులను నవ్వించకుండా వాడే ధన్యుడిలనని చెప్పడం జరుగుతుంది. అందుకోసమే బాబా అంటున్నారు, శ్రీమతం పైన నడుస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వండి. అసురీ మతం పైన దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. ప్రశ్న: వివేకవంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు? వివేకవంతులైన పిల్లలు, వివేకవంతులు ఎవరు? ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు? జవాబు: ఇది సుఖ దుఃఖాల ఆట, ఓటమి గెలుపుల ఆట. ఇది వివేకవంతులైన పిల్లలు అర్థం చేసుకుంటారు. అన్నింటిలోనూ సమతులన లేదా సమాన స్థితిని కలిగి ఉంటారు. స్థితప్రజ్ఞుల లక్షణాలు అదే. బాబా అంటున్నారు బాబా అంటున్నారు, వివేకవంతులైన పిల్లలు ఇది సుఖ దుఃఖాల ఆట, ఓటమి గెలుపుల ఆట అని వారు అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. అంటే స్థితప్రజ్ఞుల లక్షణాల్లో చెప్తాం కదా, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. భగవద్గీత యొక్క శ్లోకం. అంటే తుల్య నింద స్తుతిర్మౌని, నిందించిన స్తుతించిన మౌనంగా ఉంటారు. అన్ని విషయాలలోనూ శీతోష్ణ సుఖ దుఃఖాలలో అన్ని విషయాలలోనూ సమతులనంగా ఉంటారు. వాళ్ళే స్థితప్రజ్ఞులని చెప్పడం జరిగింది. ఆత్మాభిమానియే అలా ఉండగలరు కదా, శ్రీమతం పైన నడిచేవారే అలా ఉండగలరు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఇది సుఖ దుఃఖాల ఆట, ఓటమి గెలుపుల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖం ఆట నడుస్తోంది, అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. నడవనున్నది అంటే భవిష్యంలో వస్తుంది సుఖం యొక్క ఆట, సత్యత్రేతాయుగాలు. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. మనోవాకాయ కర్మణ ఎవరికి దుఃఖము ఇవ్వరు. దేహభ్రాంతితోనే దుఃఖాన్ని ఇస్తారు. ఇప్పుడు కొత్త రాజధాని రానున్నది. దీనికోసం బాబా పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొంది తీరాలి. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొంది తీరాలి. పాట: ప్రపంచం మారినా మేము మారము, మేము ఆయనతో దూరం కాము, ఆయన మాతో దూరం కారు. ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన పిల్లలు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ బాబా అంటారు, ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆత్మనే తమోప్రధానంగా అయిన కారణంగా పూర్తిగా బుద్ధిహీనంగా అయిపోయింది. పిల్లలకు తాము ఎంత బుద్ధిహీనులుగా ఉండేవారో ఇప్పుడు అర్థమైంది. తెలివి అని దేన్నంటారు, వివేకం అని దేన్నంటారు, బుద్ధిహీనత అని దేన్నంటారు, బాబా వచ్చి అర్థం చేస్తున్నారు.
బుద్ధిహీనులుగా ఎంత బుద్ధిహీనులుగా ఉండేవారో తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాలలో ఈ విషయాలు ఏవీ ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణం, భారతం, భాగవతం మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవితో దాన్ని వదిలేస్తారు. దానివల్ల లాభం ఏముంది? అక్కడ ఏ ప్రాప్తి లేదు. యజ్ఞ, తప, దాన, పుణ్యాదులు చాలా చేస్తారు. ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. బాబా అంటారు అందులో ప్రాప్తి లేదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సుఖము లేదు. ఇప్పుడు బాబా 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 అంటున్నారు ప్రతి ఒక్కటి బాబా అర్థం చేయిస్తారు. అందరికీ సుఖశాంతులు ఇచ్చేది ఒక్క బాబానే. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతిదాత అని భక్తి మార్గం వాళ్ళు కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచం ఎలా తయారైందో చూడండి. అందరికీ దుఃఖం ఎల్లప్పుడూ ఉంటుంది. మనుష్య మాత్రులు ఎవ్వరికీ తండ్రి ఎవరో తెలీదు. అలాగే తండ్రి నుండి ఎలాంటి వారసత్వం లభిస్తుందో తెలీదు. బేహద్దు తండ్రి గురించి వారికి ఏమాత్రమూ తెలీదు. శాంతి కోసం భ్రమిస్తూ ఉంటారు. మనశ్శాంతి కావాలి అని అంటారు. మనశ్శాంతి కావాలని ఆత్మనే అంటుంది కదా. ఇది కూడా మనుషులకు తెలీదు. దేహ అభిమానం ఉంది. సాధు సన్యాసులు మొదలైన వాళ్ళందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ శాంతిని కోరుకుంటారు. సాధు సన్యాసులకు కూడా రోగాలు వస్తాయి కదా. అందరికీ వస్తాయి. శరీరం తీసుకున్న అందరికీ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం, సుఖము మరియు దుఃఖము యొక్క ఆట రచింపబడి ఉంది. బాబా మీ బుద్ధి తాళాన్ని తెరిచారు. ఇప్పుడు మనుష్య మాత్రులందరి బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. పూర్తిగా తమోప్రధానమైన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. తప్పకుండా బేహద్దు తండ్రి లభించారు. వారు మనకి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను వినిపిస్తున్నారు. ఈ ఆట ఎలా రచింపబడి ఉందో తెలియచేస్తున్నారు. సుఖ దుఃఖాల ఆట రెండు సమానంగా ఉంటాయి. బాబా పిల్లలైన మనకి ముక్కాలు భాగం సుఖము, కాలు భాగం మాత్రమే దుఃఖం ఉంటుంది. ప్రతి ఒక్క విషయము బాబా స్పష్టంగా అర్థం చేయిస్తారు. దీంట్లో ఇదెట్లా అదెట్లా అనే ప్రశ్ననే లేదు. అంత బాగా బాబా క్లారిటీగా చెప్తారు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం అనేది ఉంది. సుఖము మరియు దుఃఖము యొక్క ఆట రచింపబడి ఉంది. బాబా మీ బుద్ధి తాళాన్ని తెరిచారు. గాడ్రేజ్ బుద్ధి తాళం. ఇప్పుడు మనుష్య మాత్రులందరి బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. తాళానికి మంచి గుడ్ విల్ కంపెనీ గాడ్రేజ్. పూర్తిగా తమోప్రధానమైన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. బాబా అంత వివరించినా ఎవరి బుద్ధిశక్తి ఎంత ఉందో అంతే అర్థం చేసుకుంటారు నంబర్వార్ పురుషార్థానుసారంగా. తప్పకుండా బేహద్దు తండ్రి లభించారు. వారు మనకి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తున్నారు. ఈ ఆట ఎలా రచింపబడి ఉందో తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం అనేదే ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో మేము బాబా నుండి సుఖశాంతి సంపదల వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఉంది. సత్యుగం నుండి త్రేతాయుగం అంతిమం వరకు దుఃఖం అనేదే ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మన రాజధానిలో ఒకరికన్నా ఒకరు ఉన్నత పదవిని పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది బేహద్దు స్కూలు. ఇక్కడ బేహద్దు తండ్రి చదివిస్తున్నారు. వారు మన అతి మధురమైన తండ్రి. వారి మహిమ అపారమైంది. మీకు తెలుసు ఆ ఉన్నతోన్నతమైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. మిగిలిన మనుష్య మాతృలందరూ అసురీ మతం పైన ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఈ డ్రామాలో మనం నటులమన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్రౌండ్ పాత్ర ఉంది. ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు. ఎంత అర్థమైందో, ఎంత అర్థం చేసుకున్నామో అంత ధారణ. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం మొదలైన వాటన్నింటి గురించి మీరు అర్థం చేసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానం ఉంది. పరంపిత పరమాత్మ మనల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా
బాబా మనకు ముల్లోకాల జ్ఞానాన్ని ఇస్తున్నారు, పూర్తి జ్ఞానాన్ని. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు ముళ్ళ అడవి నుండి పూల తోటకెళ్ళాలి. పుష్పాలుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. సత్యుగంలో స్వర్గంలో పూల తోటలో చిన్న పెద్ద అందరూ సుఖాన్నే ఇస్తారు. ఇక్కడ అందరూ దుఃఖాన్నే ఇస్తారు. గర్భంలో శిశువు తల్లికి కూడా ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. చాలా చాలా కష్టం ఉంటుంది కదా. ఇది పూర్తిగా చీచి పాత ప్రపంచం, అంతే కదా. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోవాల్సే ఉంది. బాబా అదే చెప్తున్నారు. కానీ దాన్ని ఎంత అర్థం చేసుకుంటే అంత. ఇది పూర్తిగా చీచి పాత ప్రపంచం. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎన్ని జన్మలు తీసుకున్నామో, మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఎవరికీ తెలియదు. బేహద్దు తండ్రి అనగా సీతలందరికీ రాముడైన నిరాకార తండ్రి చెప్తున్నారు, మీరందరూ సీతలు, బాబా ప్రియుడు. ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయశీలం, భక్తులం. సీతలందరూ రావణ్ణి జైల్లో చిక్కుకున్నారు, శోక వాటికలో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మనుష్య మాతృలందరూ ఒక్క భగవంతుడిని తలుచుకుంటారు. భగవంతుడు భక్తుల రక్షకుడు అని అంటారు. మీరందరూ ఇప్పుడు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా ఉన్నారు. తమను శివబాబా చదివిస్తున్నారని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గమని అన్నా దైవీ రాజధాని అన్నా ఒకటే. ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులు. మీరు ఇప్పుడే ఇవన్నీ విషయాలు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ సత్యుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం. పాపం మనుషులు ఘోర అంధకారంలో ఉన్న కారణంగా ఇప్పుడు ఇది కలియుగ అంతిమమని వారికి ఏమాత్రమూ తెలీదు. వినాశం మీ ముందు నిల్చొని ఉంది. సీతలైన మీ అందరి సద్గతి దాత ఒక్క రాముడే. ఆత్మాభిరాముడు మరియు మనోభిరాముడు, హృదయాభిరాముడైన ఒక్క పరమాత్ముడే. సీతలందరూ ఆత్మరూపీ సీతలందరూ దుర్గతిలో ఉన్నారు. ఇప్పుడు దుర్గతిలో ఉన్నారు కదా, అందుకే బాబా వచ్చినారు సద్గతిని ఇచ్చేందుకు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఆత్మరూపీ సీతలందరూ దుర్గతిలో ఉన్నారు అనగా బాబా అంటున్నారు రావణాసురుని యొక్క జైల్లో ఉన్నారు. కానీ అలా భావించరు. తమ సంపద నర్షా ఉంది, స్థూలమైన సంపద ఉంది అంటే స్వర్గంలో ఉన్నామనుకుంటున్నారు కదా. మాకు ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇన్ని ఇళ్ళున్నాయి అని భావిస్తారు. ఇప్పుడు ఈ దుఃఖ ప్రపంచం మారాల్సి ఉంది. మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది. అంతా మట్టిలో కలిసిపోతుందని ఎవ్వరికీ తెలియదు. ఈ పాత ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశమైపోతుంది. వినాశం కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. ఇతడే ఆ గీతా భగవంతుడు శివబాబాని. కానీ తండ్రి చరిత్రలో పిల్లల పేరును రాసేసినారు, కృష్ణుని పేరు రాసినారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగాన్ని నేర్పుతున్నారు. భగవంతుని పేరును తొలగించి వేయడమే అన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఎందుకట్లా అంటారు బాబా అంటే, కృష్ణుడు దేహము దేహ సంబంధీకులను మరచి నన్నొక్కడనే జ్ఞాపకం చేసుకోండి అని చెప్పలేరు కదా. దేహం ఉంది కదా తనకు. తర్వాత నన్ను చూడాలంటే నేను నీకు దివ్య దృష్టిని ఇస్తాను అని అర్జునికి ఎందుకు చెప్తారు? 24 గంటలు కృష్ణుడు జతలో ఉంటారు కదా. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన విషయాలు. మనుషులు సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరూ మనకు చదివించడం లేదని, స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. మన సర్వస్వము. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అందరూ నాకు పిల్లలే కానీ అందరినీ చదివించను. అర్థం చేసుకోలేరు కదా. ఈ భారతవాసులకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసులు స్వర్గవాసీలుగా ఉండేవారు. రత్నాల వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. ఇప్పుడు గవ్వల్లాగా అయిపోయినాయి.
ఇళ్లలో ఎంతో అశాంతి ఉంది. బాబా మాకు కోపం వస్తుంది, పిల్లల్ని కొట్టాల్సి పడుతుంది, శివబాబాకు పంచవికారాలను దానమిచ్చాక మళ్ళీ మేము ఇది ఎందుకు చేస్తున్నాము అని భయం కలుగుతుంది అని పిల్లలు అంటారు. ఈ సమయంలో అందరిలోనూ పంచవికారాల గ్రహణం ఉంది. దేహాభిమానం అనే భూతం రావడంతో అన్ని భూతాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఈ బుద్ధి లభించింది. సత్యుగంలో కూడా మనం ఆత్మాభిమానులుగా ఉంటిమి. ఆత్మ యొక్క ఈ శరీరం ఇప్పుడు పాతబడిపోయింది, ఆయుష్ పూర్తి అయిపోయింది. కావున ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఏ విధంగా పాము తన శరీరం పాతబడితే ఒక శరీరాన్ని వదిలి కుబుసాన్ని కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అంటే కొత్త శరీరం లేకపోదు, ఫస్ట్ కొత్త శరీరం తయారవుతుంది, పాతది ఎక్కడైనా ఒక దగ్గర ఏమంటారు దాచిపెట్టుకొని చాలా ఇరుకుగా ఉండే జాగాలో పోయి దాన్ని స్ట్రాంగ్గా తీసేసినప్పుడు పాపం అది డల్గా ఉంటుంది. అందుకై దాచిపెట్టుకొని చేస్తుంది. చచ్చిపోతామేమో ఎవరికైనా కనపడితే అని భయం పాపం. బాబా అందుకే అంటున్నారు, పాము కుబుసాన్ని వదులుతుంది, ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈ ఉదాహరణ సత్యుగానికి చెందినది. అక్కడ మీరు ఈ విధంగా శరీరాన్ని వదులుతారు దుఃఖం లేకుండా. దుఃఖం మాటే ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం, అపారమైన దుఃఖం, ఏడవడము, కొట్టుకోవడము మొదలైనవి ఎన్నున్నాయి ఇక్కడ. ఇది పాత శరీరం అని మీకు తెలుసు. ఇక్కడ కొత్త శరీరం ఏది లభించదు. ఇది అంతిమ శరీరం, పాత చెప్పులు వంటిది. ఇప్పుడు మీరు దీనితో విసిగిపోయారు. అక్కడ ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు ఇవి అర్థం చేసుకోలేరు. 3-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. బాగా విని సంతోషించినట్లయితే వారు ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా ఎంతోమంది తయారవ్వాల్సి ఉంది కదా. ఇది ఈశ్వరుని ఇల్లు. మీరు ఈశ్వరుని ఇంట్లో కూర్చున్నారు. పరంపిత పరమాత్మ తన పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులేకి వచ్చి కూర్చున్నారు. అక్కడ బాబాతో పాటు పరంధామంలో ఆత్మలందరూ ఉంటారు. ఇక్కడ సంగమ యుగంలో పతితులను పావనులుగా తయారు చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివపరమాత్మ అంటారు. నిరాకారుడైన బాబాను ఆత్మలందరూ ఓ గాడ్ ఫాదర్, దేవాది దేవా రాండని పిలుస్తారు. మనుష్యులు అర్థం చేసుకోకుండా భగవంతుడా, తండ్రి అంటారు. ఈ లక్ష్మీనారాయణలను కూడా యూరోప్ వాసులు భగవాన్, భగవతి అంటారు. మరి వీరిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా ఆ దేవీ దేవతల్ని ఎవరు తయారు చేశారు? సర్వగుణ సాగరుడే తయారు చేస్తారు కదా. ఇది తెలీదు. మనుషులు అర్థం చేసుకోకుండా భగవంతుడా, తండ్రి అంటారు. మరి అలాగే స్వయాన్ని ఎలా భావిస్తారు? వారు కూడా మనుష్యులేనన్న సంగతి వీరికి తెలియదు. దేవతలు కూడా మనుష్యులే కదా, దివ్య గుణాలు కలిగి ఉన్నారు. వారు భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు. వారి ముందుకు వెళ్ళి వారి మహిమను గాయనం చేస్తారు. స్వయాన్ని నీచులుగా, పాపులుగా భావిస్తారు. కృష్ణుని మందిరంలో కూడా వెళ్ళి కృష్ణుని మహిమ చేస్తారు. కానీ శివుని ఈ విధంగా మహిమ చెయ్యరు. వారి మహిమయే వేరు. శివుని వద్దకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మా జోలిని నింపండి అంటారు. మళ్ళీ అతడు గంజాయి తాగుతాడు అంటారు. అరే, అక్కడికి ఈ గంజాయి మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి? పరంధామానికి. ఏమీ అర్థం చేసుకోరు. మంచి భర్త కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటూ ఉంటారు. దీపావళి రోజు కూడా లక్ష్మీని ఆహ్వానిస్తారు. కానీ లక్ష్మీదేవి ఎవరు అనేది కూడా తెలియదు. 8-10 భుజాలున్న మహాలక్ష్మి ఎక్కడైనా ఉంటారా? ప్రవృత్తి మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. అతడికి విష్ణు అన్న పేరు పెట్టారు. లక్ష్మీనారాయణులైతే సత్యుగంలో ఉంటారు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణల ద్వారా పాలన జరుగుతుంది. మనుషులకు తెలియదు. చిత్రాల్లో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలు కలిగిన వారికి పిల్లలు పుడితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి కదా. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు మాకు కూడా ఏమీ తెలియదని మీకు ఇప్పుడు తెలుసు. రమణీకంగా చెప్తారు చూడు. ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఎంత రమణీకంగా బాబా చెప్తారు. దాన్ని వండర్ఫుల్ బాబా. కష్టమైన సబ్జెక్టుని సహజం చేసి చెప్పేదే గ్రేట్ టీచర్ పని కదా. ఓకే.
చాలా చాలా ధన్యవాదాలు బాబాకి. ఆ విధంగా ప్రతిరోజు భిన్న భిన్న రూపాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాబా రమణీకంగా తెలియచేస్తారు. బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి, ఇంత సహజం చేసి చెప్తారు. సో బాబా అంటున్నారు, మాకు కూడా ఇదివరకు తెలియదు, ఇప్పుడు మీరు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఓ పతిత పావన రాండని పిలుస్తారు. మరి పరమాత్మ ఎలా వస్తారు? పతితులను పావనంగా ఎలా చేస్తారు? 5000 సంవత్సరాల క్రితం నేను దైవీ రాజ్యాన్ని స్థాపన చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకున్నారు. మీ బుద్ధిలో ఈ విషయాల అవగాహన ఇంతకుముందు ఏమాత్రమూ లేదు. ఈ బ్రహ్మకు కూడా తెలియదు. రాధాకృష్ణుల లక్ష్మీనారాయణల పూజ చేస్తూ ఉంటారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అయ్యారు. కావుననే వారిని యువరాణి యువరాజు అని పిలుస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. స్వయంవరం తర్వాత మహారాజా మహారాణిగా అవుతారు. ఈ విధంగా తయారయ్యే వీరికి కూడా ఈ విషయం తెలియదు. బ్రహ్మబాబా మమ్మ కూడా తెలియదు. ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా వారికి ఏమర్థం కాదు. అయినా వారి భక్తి భావనకు అల్పకాలికంగా పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇక్కడ ధ్యానము సాక్షాత్కారాల మాట లేదు. సాక్షాత్కారాలలో మాయ ప్రవేశిస్తుంది. తద్వారా మీరు పదభ్రష్టులుగా అవుతారు. చాలా చాలా మాయ ప్రవేశిస్తుంది కదా. మాకు శివబాబా సాక్షాత్కారం కలగాలి అని చాలామంది అంటారు. అరే, మిణుగురు పురుగులు ఎంతో చిన్నగా ఉంటాయి కదా, మీరు వాటిని చూడగలరు. అలాగే ఏ విధంగా ఆత్మరూపం ఉంటుందో అలాగే పరమాత్మ రూపం కూడా ఉంటుంది. సాక్షాత్కారం జరిగినంత మాత్రాన అనుభవం అవుతుందా? లేదు కదా. ఆత్మ ఒక చిన్న బిందువు బ్రుకుటి మధ్యలో మెరుస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం కలిగినా ఏం అర్థం చేసుకోరు. ఆత్మ పరమాత్మ ఒకటే కదా. పరమాత్ముడు కనిపించినారా? ఆత్మ కనిపించిందా? ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మనం శివబాబా సంతానమని మీరు తెలుసుకున్నారు. బాబా అంటారు, బ్రహ్మకుమారి కుమారులందరూ శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మన లక్ష్యమే ఇది. మీరు విద్యార్థులు కదా, బాబా నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు అంటారు. ఇది మీ లక్ష్యం. దీన్ని పిల్లలైన మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. భక్తి మార్గంలో భక్తులు దేవతల చిత్రాన్ని తమ తోడుగా ఉంచుకుంటారు. అలాగే మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని మీ జోబులో ఉంచుకోవాలి. ఏమంటున్నారు బాబా? త్రిమూర్తి చిత్రాన్ని జోబులో ఉంచుకొని పదే పదే చూడాలా. అందుకే మనం లక్ష్మీనారాయణ బ్యాడ్ చేసుకుంటాం. దీనికి వెనుక భాగంలో త్రిమూర్తి ఉంటుంది, బ్రహ్మ విష్ణు శంకర్లు. ఈ శివబాబా ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణలుగా అవుతున్నామని అందరికీ చెప్పాలి. అందుకే బ్యాడ్ చేసుకోవాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి. సారాంశం: శివబాబాకు వికారాలను దానమిచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. దేహాభిమానం అనే భూతం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. ఈ భూతంతో పాటు అన్ని భూతాలు వచ్చేస్తాయి. ముఖ్యమైనదే దేహాభిమానం. ఇంకా మిగతా అన్ని భూతాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే బాబా అంటున్నారు, మొదట దేహాభిమానం అనే భూతాన్ని వదిలేయండి, ఆత్మాభిమానిగా కావాలి అంతే. ఈ భూతంతో పాటు అన్ని భూతాలు వచ్చేస్తాయి. కావున ఆత్మాభిమానిగా అయ్యేందుకు అభ్యాసం చేయాలి. అప్పులు ఉన్నాయి అనుకుంటే పోతాయా? ఏమన్నా సంపాదిస్తా పోతే ఆటోమేటిక్గా అప్పులు తొలగిపోతాయి. దేహాభిమానం పోవాలనుకుంటే పోదు. ఆత్మాభిమానిగా అయితే పోతే దేహాభిమానం స్వతహాగా పోతుంది. సెకండ్ పాయింట్, ధ్యానము మరియు సాక్షాత్కారాల ఆశని పెట్టుకోకూడదు. లక్ష్యాన్ని మీ ముందుంచుకొని పురుషార్థం చేయాలి. శ్రీమతానుసారంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. సుఖాన్ని ఇచ్చేదాంట్లో కూడా శ్రీమతానుసారంగా ఎందుకు అనేది ఆలోచించండి. వరదానం: చేయించే వారి స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగిగా కండి. చేయించేవారు బాబా, చేయించేది ఆత్మ, చేసేది కర్మేంద్రియాలు.
కర్మయోగిగా కండి. ఏ కర్మనైనా కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారిగా కాకుండా కర్మయోగులుగా కండి. కర్మ అనగా వ్యవహారం మరియు యోగం అనగా పరమార్థం. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనక ఆత్మ నిర్వహణ మర్చిపోకూడదు. ఇంపార్టెంట్. ఆ సంపాదనలో పడి ఈ సంపాదనను మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థం ఉండాలి. దీనికోసం సేవలలో నిమిత్త మాత్రంగా ఉన్నామనే మంత్రాన్ని లేదా చేయించేవారు శివబాబా అనే స్మృతి యొక్క సంకల్పాన్ని సదా గుర్తుంచుకోవాలి. చేయించేవారిని మర్చిపోకపోతే సేవలో ఎప్పుడూ పైకి వెళ్తూ పోతారు. చేయించేవారైన శివబాబాని మర్చిపోకూడదు ఎప్పుడు, అప్పుడు ఉన్నతి జరుగుతుంది. స్లోగన్: సేవలో లేదా సంబంధ సంపర్కాలలో విఘ్నాలు కలగడానికి కారణం పాత సంస్కారాలు. ఆ సంస్కారాల నుండి వైరాగ్యం రావాలి. అవ్యక్త సూచన: సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. అన్నింటికన్నా శ్రేష్ఠ సింహాసనం బాబ్దాదా హృదయ సింహాసనం. కానీ ఈ సింహాసనం పైన కూర్చోవడానికి ముందు అచల అడోల్ ఏకరస స్థితి అనే సింహాసనం కావాలి. ఎప్పుడైతే ఆత్మ భృకుటి స్థానంకి అధికారిగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే ఏకరస స్థితి అనే సింహాసనం పైన స్థిరం కాగలుగుతారు. బాబా హృదయ సింహాసన అధికారిగా కావాలంటే ఏకరస స్థితి యొక్క సింహాసన అధికారిగా కావాలి. ఏకరసంగా ఉండాలి అంటే నేను ఆత్మ అనే అభ్యాసాన్ని భృకుటి స్థానం అనే సింహాసనంలో నేను కూర్చొని ఉన్నాను అనే అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఈ తపస్వీలు ఎలాగైతే ఆసనం పైన కూర్చొని ఉంటారో చెప్తారు కదా, అక్కడ పులి చర్మము జింక చర్మం వేసుకుంటారు. దీని వెనక సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది. అడవుల్లో ఉండేవాళ్ళు కదా, ఎందుకు అట్లా వేసుకుంటారంటే ఒకటి భూమి ఆకర్షణ శక్తి పోతుంది మధ్యంలో జడం వచ్చినప్పుడు, అంటే ఏదైనా చాప కానీ ఏదైనా వేసుకున్నప్పుడు. సెకండ్ థింగ్ ఏమి అంటే అప్పటి కాలంలో జింక చర్మము పులి చర్మం ఎందుకు వేసుకుంటారంటే చుట్టూ చీమలు ఏవేవో వస్తూ ఉంటాయి కదా జీవ జంతువులు, అప్పుడు దాని వాసనకు రావు. అందుకోసమే పేడతో అలకడము, పులి చర్మం వేసుకోవడము, జింక చర్మం వేసుకోవడము చేసేవాళ్ళు ఆసనంగా. తో బాబా అంటున్నారు ఇక్కడేం ఆసనం కావాలో అది మర్చిపోయారు. జింక చర్మాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని మర్చిపోయారు. భృకుటి సింహాసనం అనే ఆసనం పైన కూర్చోవాలి. అలా మీరు మీ ఏకరస స్థితి అనే ఆసనం పైన విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదలకండి. అప్పుడు భవిష్య విశ్వ రాజ్యాధికారం అనే సింహాసనం లభిస్తుంది. ఇప్పుడు బాబా హృదయ సింహాసనము, మళ్ళీ భవిష్యంలో రాజ్య సింహాసనం లభిస్తుంది. సో మీ అందరికీ ముఖ్య గమనిక, ఆల్రెడీ నేను వాట్సాప్లో కూడా పెట్టాను. అయితే ఎవరెవరు వాట్సాప్ చూసుకోరు, వాట్సాప్లో కూడా కొంతమంది లేరు కదా, సో అందరికీ చెప్తున్నాను. నిన్న నెల 11వ తేదీ మురళి, దయచేసి అందరూ చదవండి. దానిపైన ప్రశ్నోత్తరాలు ఒకరోజు కావాలంటే యూట్యూబ్లో కూడా దాన్ని ప్రశ్నలు చదివి పెట్టడం జరుగుతుంది. దాని ఆన్సర్లు మీరు ప్రిపేర్ అయ్యి 11/4/2026 దాదీల డైరీ నుంచి బాబా ఏదైతే మురళి పంపించినారో నిన్న నెల 11వ తేదీ మురళి, దాన్ని బాగా చదవండి. ఈ రోజు నుంచి చదివినా కూడా సండే ఎగ్జామ్ ఉంటుంది. తో సండే ఇక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నాము. సో మీకు మీరే ఎవరెవరు యూట్యూబ్లో వింటున్నారో వాళ్ళు కూడా ఇది మళ్ళీ చదవండి, రోజు చదవండి, ధారణ చేయండి, మెయిన్ పాయింట్స్ రాసుకోండి. నేను ప్రశ్నలు పంపిస్తాను, దాంట్లో మీరు చూడకుండా 4-5 రోజులు చదివిన దాంట్లో మీ అంతకు మీరే ఆన్సర్లు రాయండి. తద్వారా మీకు ఎంత ధారణ అయిందని తెలుసుకోగలరు. ఓం శాంతి. ధన్యవాదాలు. ఓం శాంతి.